శాఖ తరఫున సమావేశమైనాము. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ అవేర్నెస్ దినోత్సవంగా జరుపుకుంటారు. సో రేపు సండే కాబట్టి మనం ముందు రోజే ప్రోగ్రామ్ ప్లాన్ చేసినాము. సో ఈ అవేర్నెస్ ఎందుకోసం అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటుంది ఎయిడ్స్ అనేది ఎంత పెద్ద తీవ్రమైన జబ్బు. దానికి ఇప్పటికీ నివారణ తప్ప ట్రీట్మెంట్ పరంగా ఇంకా పురోగతికి ఎక్కువ లేదు. ట్రీట్మెంట్తో కొద్దిగా బెటర్ అవుతారు తప్ప క్యూర్ అయితే దానికి లేదు. సో దాన్ని ఎట్లా నివారించాలా, దాని నుంచి అవేర్నెస్ అని ఎట్లా తీసుకు ముందుకెళ్ళాలా, జనాలందరూ తెలుసుకొని దాని నుంచి డిస్కస్ చేసినట్టయితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి, సమస్య రాకుండా ఎట్లా నివారించుకోవాలన్నది చర్చించడానికి ఇక్కడ సమావేశమైనారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన ఐఎంఏ నిజామాబాద్ శాఖ అధ్యక్షులు మన డాక్టర్ అజయ్ శ్రీనివాస్ గారు, దాంతోపాటు మన డాక్టర్ విశాల్ సార్, ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ విశాల్ గారు, మన పూర్వపు అధ్యక్షులు దామోదరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సార్, అండ్ డాక్టర్ వెంకట్ సార్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ రవితేజ, అండ్ డాక్టర్ వెంకటరమణ సార్, అండ్ ఆల్సో మన డాక్టర్ శ్రీశైలం గారు సమావేశమైనారు. సో దీని గురించి మాట్లాడాల్సిందిగా మన అధ్యక్షుల వారిని కోరుతున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఇక్కడ సమావేశంలో వరల్డ్ ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతున్నది. డిసెంబర్ 1న ప్రతి సంవత్సరం వరల్డ్ ఎయిడ్స్ అవేర్నెస్ డేగా పరిగణించడం జరుగుతుంది. దీంట్లో అవేర్నెస్ అనగా ఎయిడ్స్ అంటే ఏంది, వ్యాధి లక్షణాలు, దాని నుంచి మామూలుగా సమాజంలో ఏమనుకుంటున్నారు, ఆ వ్యాధి లక్షణాలు, దాని గురించి ట్రీట్మెంటు. ఎయిడ్స్ అనగానే ఇప్పుడు సమాజంలో కొంచెం స్టిగ్మా అంటే అదేదో పెద్ద వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి నుంచి ఆ పేషెంట్ని ఒకటి ఐసోలేట్ చేయడము, అంటే అంటరానిలాగా చూడడం, ఇవన్నీ కొన్ని జాగాలలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్గా మనము రైట్ టు హెల్త్ ఈ వరల్డ్ ఎయిడ్స్ డే ప్రోగ్రాంకు ఇవ్వడం జరిగింది. అంటే ఎయిడ్స్ వ్యాధి సోకినా కూడా నార్మల్ ప్రజల్లాగానే, అంటే అందరి జనాల్లాగానే ఎవరైతే ఎయిడ్స్ వ్యాధి సోకినా కూడా వాళ్ళకు హెల్త్ అంటే ఆరోగ్యపరంగా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కానీ, హెల్త్ ఆరోగ్యం విషయంలో వాళ్ళకు ట్రీట్మెంట్ పరంగా కానీ, వేరే ఏ పరంగా కానీ వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకు చేయూతనియాల్సిందిగా ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశము. ఈ వ్యాధి మన ఓవరాల్ వరల్డ్లో కనీసం ఈ వ్యాధిగ్రస్తులు 37 బిలియన్లు ఉన్నారు. 27 బిలియన్ల నుంచి 37 బిలియన్ల దాకా ఈ వ్యాధి గ్రస్తి బట్టి ఉన్నారు. ఇది 2020 అంచనా మాత్రమే. ప్రస్తుతం అయితే 37 బిలియన్లు అంటే 3,70,00,000 మంది దాకా ఈ వ్యాధి సోకి ఉన్నది. ఈ వ్యాధిని నివారించడానికి అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది ఎలా ప్రాబల్యం చెందుతుంది, ఒకరి నుంచి ఒకరికి ఎట్లా సోకుతుంది అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒకరి నుంచి ఒకరు అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్, ఒకరి లైంగిక సంపర్కం ద్వారా లేదంటే టీపంలా తీసుకోవడం జరుగుతుంది మత్తు మందులు. తద్వారా ఒకరి నుంచి ఆ ఇంజెక్షన్ ఉన్నదో అంటే ఎయిడ్స్ వ్యాధి సోకిన వారి నుంచి ఇంకొకరికి సోకే అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఇప్పుడైతే ఎయిడ్స్ వ్యాధికి గవర్నమెంట్ హాస్పిటల్లో తగు ట్రీట్మెంట్ ఉన్నది. స్పెషల్ ఎయిడ్స్ కౌన్సిలర్స్ ఉన్నారు. వారికి ఆ వ్యాధి పట్ల అవగాహన కల్పించి వాళ్ళ జీవితకాలం ఆ వ్యాధి మందులు తీసుకుంటే వాళ్ళకు ఆ వ్యాధి నుంచి వచ్చే వేరే వ్యాధులు ఉన్నాయో అవి నివారించడానికి ఉంటుంది.
తల్లి నుంచి పిల్లకు అంటే సంక్రమించిన ఎయిడ్స్ వ్యాధి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి పిల్లలకు రాకుండా కూడా దానికి ట్రీట్మెంట్ అనేది ఉన్నది. అది ఒకరి నుంచి అంటే ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు అయిన వాళ్ళ బ్లడ్ ఇంజెక్షన్ అంటే వేరే బాడీ ఫ్లూయిడ్స్ ఒకరి నుంచి ఒకరికి బ్లడ్ ఇవ్వడంతో అంటే సరైన టెస్టులు చేయకుండా చేయడంతో వారికి కూడా సోకే అవకాశం ఉంది. మరి హెల్త్ కేర్ డివిజన్స్ అంటే మీరు డాక్టర్స్, సిస్టర్స్, నర్సెస్ మరి ఎవరైతే హాస్పిటళ్ళలో పనిచేస్తుంటారో వాళ్ళకు కూడా ఈ వ్యాధి అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అందుకోసం యూనివర్సల్ హెల్త్ ప్రికాషన్స్ అంటే ఎయిడ్స్ రాకుండా యూనివర్సల్ ఎయిడ్ ప్రికాషన్స్ ఎవరైతే రక్తము మరియు పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తారో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వాళ్ళకు తగిన చర్యలు అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ తీసుకుంటే వాళ్ళలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉంటుంది. దీంట్లో అందరూ ఉన్నారు కాబట్టి డాక్టర్స్ చాలామంది ఇక్కడికి విచ్చేసినారు ఈ ఎయిడ్స్ అవగాహన గురించి చాలా సందేశం ఇవ్వడానికి. ప్రతి నిజామాబాద్లో కాకుండా రాష్ట్రంలో, దేశంలో, ఈ వరల్డ్ పరంగా ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎయిడ్స్ డే ప్రపంచం ప్రతి ఒక్కరు అవేర్నెస్ అంటే ఈ ఎయిడ్స్ అంటే ఏంది దీని గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మన నిజామాబాద్లో డాక్టర్ బాపురెడ్డి గారు మరి డాక్టర్ విద్యాసాగర్ సార్ గారు గత 23 సంవత్సరాల కింద ఎయిడ్స్ సొసైటీ ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజలకు పలుమార్లు వాళ్ళ ఎయిడ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. బాపురెడ్డి గారు లాస్ట్ మంత్ తను స్వర్గవాసులు అయ్యారు. తను ఎంతో కృషి చేశారు ఎయిడ్స్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. విద్యాసాగర్ సార్ గారు కూడా కంటిన్యూస్ ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పాంప్లెట్స్ ఇవ్వడం, ప్రజలకు చాలా అవగాహన సదస్సులు నిర్వహించారు. వారికి మా బ్రాంచ్ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈ అవకాశం ఇచ్చిన ఐఎంఏ మా బ్రాంచ్కు మరి మా తోటి సభ్యులకు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ వంతు భాగంగా మీరు కూడా ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించి మరి ఈ ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఎయిడ్స్ అంటే వ్యాధి ఏంది, దీన్ని ఎలా ఒకరి నుంచి ఒకరికి ప్రాబల్యం జరుగుతుంది, ప్రతి ఒక్కరూ మనం మాట్లాడుకొని దీని గురించి అవగాహన చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఐఏపీ నిజామాబాద్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ గారు మరియు పాస్ట్ ప్రెసిడెంట్ సీనియర్ అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ దామోదరరావు సార్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ గారికి అండ్ పాస్ట్ సెక్రటరీ డాక్టర్ శ్రీశైలం సార్ అండ్ ట్రెజరర్ డాక్టర్ రాజేందర్ అండ్ మై కొలీగ్స్ డాక్టర్ ప్రదీప్, డాక్టర్ కల్పేజ్ గారు అండ్ సీనియర్ అనస్థిషిస్ట్ వెంకటరమణ సార్ అండ్ సీనియర్ పీడియాట్రిషియన్ అండ్ అప్కమింగ్ దీపక్ అండ్ అదర్ ఆల్. ఇవాళ మీకు అందరికీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఎయిడ్స్ గురించి తెలవాలి. ఎందుకంటే ఎయిడ్స్ అంటే మీకు తెలిసింది ఏంటంటే ఒకప్పుడు ఎయిడ్స్ అంటే తెలిసేది కాదు. పులిరాజులకు ఎయిడ్స్ వస్తుందా అనేది విన్నారు ఎప్పుడైనా? ఇట్లాంటి ఒక గవర్నమెంట్ ఒక బోర్డు పెట్టింది, పులిరాజులకు ఎయిడ్స్ వస్తుందా అనేసరికి చాలా మందిలో ఏంటంటే అది ఒక క్యాప్షన్గా అంటే ఎయిడ్స్ అనేది ఎట్లా వస్తుందని తెలుస్తుంది. తర్వాత సైకియాట్రిక్ డిజార్డర్స్ కూడా, దీనికి మేము సైకియాట్రిస్ట్ కాబట్టి చాలామందికి అంటరానితనం అంటే స్టిగ్మా అనేది ఉంటుంది. ఇప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి పోవాలంటే స్టిగ్మా, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాలతో పోలిస్తే ఎట్లయితే మార్పు వచ్చిందో ఈ ఎయిడ్స్ను కూడా ఏంటంటే ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలామంది భయపడేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకప్పుడు ఏంటంటే అంటే ఎవరికి తెలియకుండా వచ్చి చూపించుకోవాలి, కానీ ఇప్పుడు లేదు సిచ్యువేషన్. ఇప్పుడు దాదాపు నిజామాబాద్ ఏఐటీ సెంటర్లో ఓపెన్గా అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా సమాజంలో ఒక సభ్యుల్లాగా మనం వాళ్ళు ట్రీట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రీసెర్చ్ చేసింది. రీసెర్చ్ ఏంటంటే ఎయిడ్స్ రోగులు జబ్బు నయం కాకపోవడానికి ఈ మందులు వాళ్ళలో ఉన్న డిప్రెషన్, వాళ్ళలో ఉన్న యాంగ్జైటీ, తర్వాత వాళ్ళలో ఉన్న సొమాటోఫార్మ్ డిజార్డర్స్, తర్వాత వాళ్ళలో ఉన్న కొన్ని మానసిక స్ట్రెస్ అంటే బయట వాళ్ళు చూసే విధానం అన్నమాట. అంటే
వీడికి ఎయిడ్స్ వచ్చిందంట అంటే వాడు ఏమిటంటే మనసుని కుంగిపోతారు. దానివల్ల వాళ్ళు చనిపోతున్నారు. అంటే చనిపోవడం అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేదా కొందరు సొసైటీలో తిరగట్లేదు. సో కాబట్టి మేము అనేది ఏంటంటే దయచేసి మనం ఏంటంటే వాళ్ళని కూడా మన సమాజంలో సభ్యులుగా గుర్తించాలా. వాళ్ళకు అసలు చాలామంది అంటే వాళ్ళు తిన్న పిల్లల్లో తింటే వస్తుందని, లేకపోతే వాళ్ళతో కరచాలనం చేస్తూ వస్తుందని, లేకపోతే వాళ్ళతోని మనం మాట్లాడుతూ వస్తుంది అనేది అది తప్పు, అది మిస్కాన్సెప్షన్. దయచేసి మనం ఏంటంటే మన సమాజంలో చాలా అంటురోగాలు ఉన్నాయి. ఫిష్ రోగ్ కానీ, టీబీ కానీ, ఎయిడ్స్ కానీ, ఇతర రోగులు కూడా వాళ్ళలో కొన్ని రకాలుగా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇందాక మనం విద్యార్థులు చెప్పినట్టు ఏంటంటే ఇంజక్షన్ల ద్వారా కానీ, ఒకవేళ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా కానీ, కొన్ని అలైన్ అంటే సురక్షితం కాని దానివల్ల జరుగుతుంది. అంటే సంభోగం జరిగినప్పుడు సురక్షిత ఖండం పడకపోతే జరగడానికి అవకాశం ఉంది. అంతేగాని వాళ్ళతో కరచాలనం చేస్తే కానీ, మాట్లాడితే కానీ రాదు. సో మనం ఏంటంటే మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఐఎంఏ నిజామాబాద్ తరఫున ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులని వాళ్ళల్లో ఆ డిజార్డర్ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు డిప్రెషన్ని, యాంగ్జైటీని, తర్వాత వాళ్ళలో ఉన్న స్ట్రెస్ని కూడా మనం గుర్తించి ట్రీట్ చేస్తే వాళ్ళు చాలా తొందరగా రికవర్ కావడానికి అవకాశం ఉంటుంది. మీలో కూడా ఏంటంటే మీరు ఎక్కడైనా ఈ బ్రౌచర్స్ ఉంటాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పెన్షన్ కూడా ఇస్తుంది. అంటే యాక్చువల్గా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి క్రానిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు నెలకు ఇప్పుడు మనకి ఎట్లా సదరన్ పెన్షన్లా ఎట్లా ఇస్తుందో వాళ్ళకు కూడా కొన్ని సదుపాయాలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే చాలా ఖరీదైనది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని కోట్ల విలువైన మందులు అనేది ప్రజలకు తీసుకెళ్తే తొంత దశలోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అంటే మేము డాక్టర్స్ కూడా ఏంటంటే ఇంకోటి ఏంటంటే కొందరు సర్జన్స్ మా డాక్టర్స్ ఏంటంటే ప్రాణాలకు తెగించి కొన్ని ఇంపార్టెంట్ సర్జన్ అంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయినా కానీ, వాళ్ళు హెపటైటిస్ బి అయినా కానీ వాళ్ళు లెక్క చేయకుండా మా డాక్టర్స్ ఏంటంటే ఐఎంఏ డాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి సర్జరీ కూడా చేస్తున్నారు. అంటే ప్రాణాలకు తెగించి కూడా సర్జరీ చేస్తున్నారు మా డాక్టర్స్. కాబట్టి మీరు కూడా ఏంటంటే డాక్టర్ చేస్తున్న త్యాగాన్ని గుర్తించాలి. ఎందుకంటే చిన్న చిన్న ఘటనలు జరుగుతుంటాయి. హాస్పిటల్లో అద్దాలు కొడుతుంటారు ఈ డాక్టర్లు. కానీ అలా డాక్టర్స్ ఏంటంటే మా ఐఎంఏ డాక్టర్స్ ఎంత ప్రాణాలు తెగించి అవసరమైతే వాళ్ళ పేషెంట్ ఎయిడ్స్ రోగస్తులైనా, హెచ్బిఎస్ కేజీ అయినా కానీ మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో కాబట్టి మీరు అందరూ ఏంటంటే ఐఎంఏ నిజామాబాద్ ద్వారా మా ఇప్పుడు ఈ టీం అనేది చాలా యాక్టివ్గా టీం మేము చాలా ఇస్తున్నారు. సో కాబట్టి మీకు ఎక్కడ గ్రామాల్లో ఏమైనా అవసరం ఉంటే కూడా మా ఐఎంఏ నిజామాబాద్ హెల్ప్ ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ రాజేందర్కు శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అనేది మనకు ఇంతకుముందు చాలా ఉత్సాహంతో ఉండేది. ఎయిడ్స్ పేషెంట్ కనబడితే అందరూ భయంతో పారిపోయేవారు. అతనితో మాట్లాడడం కానీ, వాళ్ళతోటి మన దగ్గర వెళ్ళి వాళ్ళతోటి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయకుండా అది పద్ధతి అంతా మారిపోయింది. సో ఎయిడ్స్ అనేదానికి ట్రీట్మెంట్ అనేది లేదు, ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. రాకుండా చూసుకోవడమే, ఎయిడ్స్ రాకుండా చూసుకోవడమే అదొక ట్రీట్మెంట్ అనేది. అంతేగాని ఎయిడ్స్ అనేది ఎందుకు వస్తుందంటే అసురక్షిత శృంగారం చేయడం వలన, అంటే తెలియని వాళ్ళతోటి సెక్స్లో పాల్గొనడం ఇటువంటి ఒకటి. రెండు హెల్త్ కేర్ పర్సనల్స్ వాళ్ళు ఎప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకు తెలియకుండా టెస్ట్ చేయని పేషెంట్లకు ఇంజెక్షన్ చేయడం, అదే సూదిని మళ్ళీ ఎప్పుడు వాడటం. సో మనం ఎప్పుడైనా ఏ హాస్పిటల్కి వెళ్ళినా, అది మనం ఎప్పుడైనా ఆరోగ్య డాక్టర్ తగ్గిపోయినా కానీ అతను ఇస్తున్నాడా లేదా, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా డిస్పోజబుల్ సిరంజ్ తోటి ఇస్తున్నాడా లేదా చూసుకోవాలి. మనకు రాకుండా చూసుకోవాలి. కటింగ్కి వెళ్తాం ఎవ్రీ మంత్ ఒకసారి. కటింగ్ చేసినప్పుడు ఆ బ్లేడ్ ఏదో వాడతారు, ఒక పేషెంట్ వాడతాడు. తర్వాత ఇవన్నీ కూడా ఎప్పుడైనా డిస్పోజబుల్ వాడుతున్నారు, కానీ స్టిల్ అది మనకు బాధ్యత. మనకి ఇచ్చే ఇంజెక్షన్ డిస్పోజల్ వాడుతున్నాడా, మనకి ఇచ్చే బ్లేడ్ అనేది మంగళాయనే అది కరెక్ట్గా వాడుతున్నాడా లేదా, వేరే ఇంకోటి వాడు వాడేదని పడేసి ఇప్పుడు మొత్తం ఫ్రెష్ వాడుతున్నాడా లేదా అది కూడా చూసుకోవాలి. సో ఒకవేళ ఎవరికన్నా వచ్చిందనుకోండి, సో వాళ్ళకు మనం సానుభూతి ప్రకటించాలి. ఎందుకంటే వాళ్ళ సమాజంలో చిన్న పరిచేసి వాళ్ళను మరీ ఆత్మహత్యకు పాల్పడి కాకుండా వాళ్ళకి మనకు తోడ్పాటు అనేది అందించాలి. సెక్స్ వర్కర్స్ మనం ఉంటాం, వాళ్ళకు కూడా మనం ఈ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా సెక్స్ కేర్ వర్కర్స్కి వాళ్ళకు అసలు యాక్చువల్గా వాళ్ళ ప్రొఫెషన్కి వెళ్ళడం తప్పు, కానీ వాళ్ళు కూడా ఇంకొకరికి అంటియకుండా ఇంకొకరికి కూడా వాళ్ళకు ఎట్లా ప్రొటెక్టివ్ మెథడ్స్ వాడుకుంటూ వాళ్ళు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో ఐఎంఏ తరఫున అవగాహన కల్పించడానికి మనం ఇక్కడ సమావేశం అయినాం. సో ఈ అవకాశం ఇచ్చిన ఐఎంఏ
వారికి నాకు ధన్యవాదాలు. వరల్డ్ ఎయిడ్స్ డే అంటే ఈరోజు ఎయిడ్స్ అనే వ్యాధి ఇది ప్రమాదమైన వ్యాధి. ఎన్నో సవలతులు ఉన్నాయి. ఎన్నో హాస్పిటల్ ఎట్లయితే టీబీ కొరకు ఎట్లా యూజ్ చేసినామో, లెప్రసీ కొరకు ఎట్లా యూజ్ చేసినామో, ఎయిడ్స్ కొరకు కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర హెల్త్ సైడ్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళు హెల్త్ వర్కర్స్ మీకు సాయం చేస్తారు, వాళ్ళకి మందులు ఇస్తారు. ఎవరైతే పాజిటివ్ వచ్చిందో బ్లడ్ టెస్ట్తో తెలుస్తుంది ఎయిడ్స్ పాజిటివా లేదా అన్నది. సో మేము ఒకటే మనకి ఏంటంటే మనం వాళ్ళను అధైర్యపడద్దు. ఎవరైనా సోకినా కానీ వాళ్ళను హాస్పిటల్ చికిత్స కొరకు పంపాలా, ఎట్లా దాన్ని నిరోధించాలా అన్నది వాళ్ళు చెప్తారు. అది చాలా ముఖ్యం. సో మన చికిత్స ఎక్కడ దొరుకుతుంది అన్నది మీకు అందరికీ తెలియాలి. గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ సైడ్ తప్పకుండా ఈ చికిత్స దొరుకుతుంది. ఎట్లయితే మనకు టీబీ కొరకు దొరుకుతుందో, లెప్రసీ కొరకు దొరుకుతుందో నిరోధించాలన్నది వాళ్ళు చెప్తారు. మీ ఇంజక్షన్లు తీసుకునేటప్పుడు కానీ రక్తం ఎక్కించుకుంటూ కానీ మంచి పరీక్షలు చేసి చేస్తారు. అవి మంచిగా చేయకపోతే మీ మంచోళ్ళకు కూడా వస్తుంది. పాట రక్తం ఎక్కిస్తాయి. అందుకని అవన్నీ టెస్టులు చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు అన్నీ తెలుసుకొని ఈ అవగాహన ముఖ్యమన్నట్టు. ఎక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఎట్లా నిరోధించాలా, ఇవన్నిటికీ ఈరోజు మీ అందరికి తెలుస్తుంది. కాబట్టి మీరందరూ చాలా ఉపయోగించుకొని దీన్ని నిరోధించడానికి ప్రయత్నం చేయాలా. ఐఎంఏ నిజామాబాద్ తరఫు ఇది ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రోజు ఈ కార్యక్రమం ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కలిగించడానికి. చాలా మేరకు అందరికి తెలిసిపోయింది ఏంటిది ఎయిడ్స్ వ్యాధి అంటే ఏంటిది. ఇది కూడా ఒక వైరస్. ఏ విధంగా అయితే జలుబు, దగ్గు వైరస్ క్రియేట్ ఉంటుందో అలాంటి వైరస్ లాంటిది ఒక హెచ్ఐవి వైరస్ అంటే. ఆ హెచ్ఐవి వైరస్ వల్లనే వస్తుంది. మరి ఇది ఎలా వచ్చేది? ముందైతే ఏమనుకునే వాళ్ళంటే కేవలము అసురక్షితంగా లైంగిక సంబంధాలు ఉంటేనే ఈ వ్యాధి వస్తుందేమో అని. కానీ సైంటిఫిక్ పరిజ్ఞానంతో తెలిసింది ఏంటంటే ఇది కేవలం అసురక్షితమైన లైంగిక సంబంధమే కాకుండా వ్యాధి ఉన్న వాళ్ళ నీడిల్స్ కానీ, వాళ్ళు తీసుకున్న ఇంజెక్షన్స్ కానీ, వాళ్ళ తుప్పులతోటి కానీ తుమ్ములతోటి వచ్చే వ్యాధి కాదు. అందుకోసం చాలామంది ముందు ఏం చేస్తుంటే ఒకరికైనా హెచ్ఐవి ఉందంటే వాళ్ళ ఇంటికి పోయేది కాదు, వాళ్ళని పెళ్ళిళ్ళకి పిలిచేది కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఇల్లులు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంత భయం ఉంటుంది. కానీ తెలిసింది ఏంటంటే తుప్పుల ద్వారా కానీ గాలి శ్వాసతోటి కానీ వచ్చే వ్యాధి కాదు. ఇప్పుడు వాళ్ళు రక్తం కనుక ఎవరికైనా తెలియదు, వాడికి వ్యాధి ఉందని తెలియకపోవచ్చు, వాడు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తం ఇస్తాడు. సరిగ్గా టెస్టులు కాకపోతే ఇంకొకరికి ఆ రక్తం ఎక్కిస్తే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇందాక సార్ చెప్పారు కదా, పనుల డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, వాడు చెప్పలేదనుకోండి వాడికి హెచ్ఐవి ఉందని చెప్పి. అవి క్లీనింగ్ పద్ధతులు వేరే ఉంటాయి. హెచ్ఐవి ఉన్న వాళ్ళ పరికరాలు ఏవైతే వాడినే ఉంటాయో ఉపయోగించినాయి, అవి దాన్ని క్లీన్ చేసే పద్ధతులు వేరే ఉంటాయి. నార్మల్గా క్లీన్ చేసి వాటితోటి ఆ వైరస్ చనిపోదండి, దాన్ని మనము తొలగించాలి. అందుకోసమే ఇది ఏంటంటే భయపడో లేకపోతే సిగ్గుపడో, అందుకోసం అంటే కదా ధనం దాచుకోవాలా కానీ వ్యాధిని దాచుకోవద్దు. ఎవరికైనా వ్యాధి ఉందనుకో వాళ్ళు పంచుకుంటే ఎవరో ఒకరు కొన్ని మార్గాలు చెప్తుంటారు అర్థమైందా. సో ఇది మంచి ఉపయోగం అవుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళకు ఒక స్టిగ్మా ఉండద్దు, వాళ్ళను సోషల్ ఐసోలేషన్. ఇతరులు ఏం చేస్తారంటే వాడికి హెచ్ఐవి ఉందని చెప్పి కింద చూపు చూడడము, సీదా వాడికి హెచ్ఐవి ఉందనుకో వాడు అసురక్షితమైన లైంగిక సంబంధాలు పెట్టుకొని ఈ వ్యాధి తెచ్చుకున్నాడని అలాంటిది స్టిగ్మా ఉండేది. ఇప్పుడు దాన్ని ట్రీట్మెంట్ కూడా అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు. ఇప్పుడైతే డాక్టర్లు ఏ పరీక్షలు ఆపరేషన్ చేసే కన్నా ముందు ఈ హెచ్ఐవి పరీక్ష చేస్తారు. ఎందుకోసం అంటే వాడికి తెలియకుండా వ్యాధి ఉన్నప్పటికి కూడా టెస్టులు చేస్తే కొన్ని ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చేస్తున్నారు. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే ఇది ఏదో కొంప ముంచే వ్యాధి కాదు, ఏదో ప్రాణాలు పోయే వ్యాధి కాదు. సమయానికి ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటే సమయానికి వాళ్ళు ఈ వ్యాధి ఉందని ఏర్పాటు చేస్తే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కానీ వారు ఇతరులాగానే అన్ని సౌకర్యాలు తీసుకోవచ్చు.
వాళ్ళకు కూడా అన్ని రైట్స్ ఉంటాయి. ఏ ట్రీట్మెంట్ అయితే మనం తీసుకుంటామో అదే విధంగా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వీరికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బై ఛార్జ్ ఎవరికన్నా నీళ్ళు కూడా అసురక్షితమైన నీళ్ళతోటి ఇంజెక్షన్ తీసుకున్నారు. అర్హత లేని వైద్యులు ఉంటారు ఊర్లల్లో. వాళ్ళు ఒకటే ఊకే ప్రతి ఒక్క సిరింజ్ 10 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని చెప్పి వాడిన సిరింజే మళ్ళీ ఇంకొకరికి ఇచ్చే అవకాశం ఉంటాయి. ఒక్కొక్కసారి నీళ్ళని మార్చుకుండొచ్చు కానీ సిరింజ్ని మార్చకపోవచ్చు. అందుకోసమే ఇప్పుడు కలెక్టరు, జిల్లా కలెక్టరు, వైద్య అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు, అర్హత లేని లైసెన్స్ లేని వాళ్ళందరినీ సర్టిఫికేట్ గుంచుకొని వాళ్ళు దవాఖానలు ఏదైతే అంటున్నారో అవన్నీ బంద్ చేపిస్తున్నారు. ఎందుకోసంటే ఈ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకోసం అంటే కేవలం ఇలాంటివి కాకుండా ఈ నీళ్ళ ద్వారా కూడా అవుతున్నాయి. అందుకోసం అంటే అర్హత లేని వైద్యుల దగ్గర ఇంజెక్షన్స్ తీసుకోకూడదు. అర్థమవుతుందా? ఏదో ప్రొసీజర్స్ అని చేయించుకుంటే వాడు ఏ విధంగా డాక్టర్లకే కష్టం ఉన్నది క్లీన్ చేయించడం. అలాంటిది వాళ్ళు ఎలా చేస్తారు? సో ఈ అవగాహన కలిగించాలి. ఏంటంటే ప్రజలలో ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువైనా కానీ దూరం అయినా కానీ మీకు అరుదైన వైద్యం దొరుకుతుంది, మీకు మేలు జరుగుతుంది. ఒక వ్యాధితో పోయి ఇంకొక వ్యాధితో రావాలి. సో ఈ విధంగా ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది భయంకరమైన వ్యాధి కావచ్చు, కానీ ట్రీట్మెంట్ కాదు అని కాదు. ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ అవుతుంది. కేవలం మీరు పరీక్ష సమయానికి చేయించుకోండి, భయపడద్దు, సిగ్గుపడద్దు. వ్యాధి వచ్చిందంటే అది కర్మ అనుకోవాలి, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడమే మేలు. సో ఈ విధంగా మనకు కొంచెం అవగాహన కలిగితే మనము ఫ్యూచర్లో ఈ వ్యాధి లేకుండానే మనం తయారు చేయొచ్చు. వ్యాధి లేకుండానే మనము మన నిజామాబాద్ జిల్లానే కాదు మన దేశాన్ని కాపాడుకోవచ్చు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిబ్బందులు మొత్తం టీంకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. మీరు లేకపోతే మీరెవరికి చెప్పాలి? సో ఈ మీడియా ద్వారా మీకు ఈ సందేశం మీకు చెందాలి. మీకు తెలిసింది కాబట్టి భయపడకు. ఎయిడ్స్ వ్యాధి ట్రీట్మెంట్ అవుతుంది. పూర్తిగా పోకపోవచ్చు కానీ ఇంకొకరికి వ్యాధి రాకుండా మనం ఎంతో స్టేజ్ వరకు కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇప్పటివరకు అందరూ చెప్పారు ఎయిడ్స్ గురించి. ఎయిడ్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది అంతవరకు తెలుసుకున్నారు. శుభ్రం కాని నీడిల్స్ వల్ల, తర్వాత శుభ్రం కాని అంటే ఒకరికి ఎయిడ్స్ ఉన్న వారికి యూజ్ చేసిన బ్లేడ్స్ వల్ల, తర్వాత సురక్షితం కానీ సెక్షువల్ లైఫ్ వల్ల వ్యాపిస్తున్న ఫ్రెష్ బ్లేడ్స్ని వాడటము, మనము సెలూన్స్కి వెళ్ళినప్పుడు, తర్వాత ఏదైనా కట్ అవుతే ఇమీడియట్గా యాంటీసెప్టిక్ లోషన్ అప్లై చేయడం బెటర్. ఏదైనా స్పిరిట్ కానివ్వండి, ఏదైనా లోషన్ అప్లై చేయడం బెటర్. తర్వాత ఎయిడ్స్ అనేది ఇదివరకు వచ్చినప్పుడు అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాము. దానివల్ల సుమారుగా 5 నుంచి 10 సంవత్సరాల లోపల వాళ్ళ ఇమ్యూనిటీ క్రమక్రమంగా పూర్తిగా తగ్గి డెత్, అంటే అన్ని ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి డెత్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు బెటర్ ట్రీట్మెంట్ వల్ల లైఫ్ ప్రొలాంగేషన్ అవుతూ ఉంది. సో 15-20 ఇయర్స్ కూడా సర్వైవల్ అవుతున్నారు. జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుకుంటే లైఫ్ ప్రొలాంగ్ అవుతూ ఉంది. ఈ మధ్య ఎయిడ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఫర్దర్గా లైఫ్ ఉన్న వాళ్ళు ఒకరికొకరు ఒక లైఫ్ పార్ట్నర్ పోతే ఇంకొకరిని చేసుకోవడం అట్లా కూడా జరుగుతుంది. సో పూర్తిగా నిరుత్సాహపడి డిప్రెషన్లోకి పోవాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఇందాక చెప్పిన వాటితో పాటు ఇంకొకటి ఎయిడ్స్ ట్రాన్స్మిషన్ తగ్గించే విధానాలలో ఒకటి ఏంటంటే, అసురక్షితమైన సంభవం జరిగినప్పుడు ఎయిడ్స్ వ్యాపిస్తుందని తెలుసుకున్నాం కదా. మామూలుగా అదర్వైజ్ హెల్తీగా ఉండి, అంటే సపోజ్ వేరే సుఖ వ్యాధులు లేకుండా, సిఫిలిస్, గనోరియా, ఎల్జీబీ అట్లా వేరే వ్యాధులు లేకుండా ఓన్లీ ఎయిడ్స్ ఏదో నీడిల్ ప్రిక్ వల్ల వచ్చిన వ్యక్తుల మధ్య కనుక సెక్సువల్గా వాళ్ళు కలిస్తే ఓన్లీ 2% వాళ్ళకు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అదే అట్లా కాకుండా వేరే సుఖ వ్యాధులు కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా అసురక్షితమైన సంభోగం కనుక జరిగితే 98% వరకు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎయిడ్స్కి సంబంధించిన వైరస్ అనేది తెల్ల రక్త కణాల్లో దాని నివాస స్థలము. వేరే ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా అక్కడ వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా వేరే వాళ్ళకు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా చిన్నగా వేరే సెక్సువల్ డిజార్డర్స్ ఉంటే
ఫస్ట్ వాటిని ట్రీట్ చేసుకోవడం కూడా ఒక వ్యాప్తిని స్లో డౌన్ చేయడానికి ఒక విధానము. మిగిలిన విషయాలు ఆల్మోస్ట్ అందరూ డాక్టర్స్ కవర్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు IMA వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. ఇప్పటిదాకా చెప్పిన విషయాలు కాకుండా ఒక చిన్న కొత్త విషయం చెప్తాను నేను. అందరూ గమనించాల్సింది ఏంటంటే అన్నీ తెలిసినవి కంట్రోల్ చేస్తున్నాము, మాకు తెలియకుండా కొత్త సమస్య మొదలయ్యేది. ఏంటంటే స్వలింగ సంపర్క సమస్య. సో నీళ్ళ స్ప్రెడ్ అవుతున్న రేట్ ఎంత అంటే 70 నుంచి 80% స్ప్రెడ్ అవుతుంది. సో ఇటువంటి వాళ్ళని ఎక్కడైనా గమనించినా గుర్తించినా మీరు తక్షణం వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ ప్రవర్తన మార్చే ప్రయత్నం మేము చేస్తాము. లేదు తప్పనిసరి పరిస్థితి వాళ్ళ ప్రవర్తన మార్చుకునే పరిస్థితిలో వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్, ట్రీట్మెంట్స్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇవన్నీ కూడా మేము హెల్ప్ చేసే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ మేము అవైలబుల్ ఉంటాం. సో స్వలింగ సంపర్క సమస్య అనేది ఇప్పుడు విపరీతంగా ఉంది. కొత్త కారణాలు ఏమైనా అంటే విపరీతమైన ఆలోచన ధోరణులు. సో కొత్త ఆలోచన ధోరణుల వల్ల కొత్త సమస్యలు మనం సృష్టించుకుంటున్నాం. సో ఇవి పెరుగుతున్నాయి డే బై డే. సో వాటిని అరికట్టడానికి సామాజిక బాధ్యత కలిగిన అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని విలేజ్లో పెద్దలు కావచ్చు, టౌన్లో పెద్దలు కావచ్చు, ఎక్కడ ఉన్నా కానీ ఇలాంటివి గుర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళని డాక్టర్స్ని అప్రోచ్ కామని సజెస్ట్ చేస్తే మనకు సొసైటీకి ఉపయోగకరంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో ఎటువంటి ఇబ్బందులు కొత్తగా వస్తున్నాయనే దాని గురించి మనకు విషయం చెప్పారు. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా డాక్టర్ రవితేజ గారిని. అంతేకాదు చేతుల్లో కూడా మన దృష్టి కూడా కొన్ని విషయాలు ముందుగా ఉంది. మన ఇప్పుడు పెద్దలు డాక్టర్స్, సీనియర్స్ మనకి సెక్స్ వర్కర్ గురించి, హాస్పిటల్ వర్కర్స్ గురించి కూడా చెప్తున్నారు. కానీ నిజంగా ఇక్కడ మానవతా సదరు పిచ్చిపల్లిలో వెళ్ళి చూస్తే చిన్న ఏవి పాపం తెలియని వాళ్ళు కూడా ఏదో తప్పని పరిస్థితుల్లో ఇట్లాగా HIV సోకి బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక నార్మల్ లైఫ్, నార్మల్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మన గవర్నమెంట్ ఎంతో ప్రయత్నం చేస్తుంది. సో ఇట్లాంటి చిన్నారులు చూసన్నా మనకి ఈ వ్యాధి పైన సింపతి, ఒక ఎంపతి అనేది కలుగుతుంది. సో మీ ద్వారానే ఈ మార్పు అనేది మనం చిన్న అడుగులతో ముందుకు తీసుకెళ్తాం. ధన్యవాదాలు. మనకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది అవేర్నెస్ అనేది కొన్ని ఇక్కడ తెలవడమే కాదు, మన మీడియా మిత్రుల ద్వారా సామాన్య జనాలకు కూడా, సామాన్య ప్రజలకు కూడా ఈ యొక్క విషయం అనేది అవగాహన అనేది తెలియాలా, వ్యాధిని ఎట్లా నిరోధించాలా, వ్యాధిగ్రస్తులైన వాళ్ళకు చికిత్స విధానాలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఇంకొకరికి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం డిస్కస్ చేయాలా. మనం తెలిసిన వాళ్ళం ఒక నలుగురికి చెప్పి దాన్ని కంట్రోల్ చేయడానికి మన వంతు సహాయం మనం సొసైటీలో చేయాలి. చేసిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన మీడియా మిత్రులు K6 వారికి, భారతీ ఛానల్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో వాళ్ళ ద్వారానే ఇక్కడితో కాదు, మన డిస్ట్రిక్ట్ అంతా కూడా వేరే జిల్లాల వారికి కూడా ఈ మీడియా ద్వారా ఈ విషయం అనేది తెలుస్తుంది. ఈ అవగాహన ఉంటేనే ఈ జబ్బును కంట్రోల్ చేయొచ్చు, ఇంకొకరికి రాకుండా మనం అరికట్టవచ్చు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని మంచిగా ఆర్గనైజ్ చేసిన రాజేందర్కు, మరి వచ్చిన ఇక్కడ తోటి IMA డాక్టర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఎంతసేపు సమయం వేచించిన మరి అందరూ పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్తో వచ్చి వెయిట్ చేసి రాజేందర్ సార్ గురించి కూడా వెయిట్ చేసిన వాళ్ళకు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత సమయం మీరు వేచించి మీ వ్యాధి చూపించుకొని త్వరగా వెళ్దాం అనుకున్నారు, కానీ మీ సమయాన్ని మేము వృధా చేయలేమని అనుకుంటున్నాము. మీరు కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన తెలుసుకొని మీరు 10 మందికి చెప్పి ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగించి అందరి సమాజాన్ని జాగృతం చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. వన్స్ అగైన్ సిబ్బంది కూడా. ప్రజలకు మరియు భారతీ ఛానల్ వీక్షకులకు నమస్కారం. ఈరోజు IMA కార్యవర్గం అధ్యక్షతన ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ప్రశాంతి న్యూరో సైకాట్రిక్ హాస్పిటల్లో. నేను డాక్టర్ రాజేందర్ సూర్యుడు, IMA నిజామాబాద్ జిల్లా యొక్క కోశాధికారిని. సో ఈరోజు ఈ ప్రోగ్రాము IMA జిల్లా అధ్యక్షులు డాక్టర్ అజయ్ శ్రీనివాస్ గారి అధ్యక్షతలో జరిగింది. ఈ ప్రోగ్రాంలో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ విశాల్ గారు, మరియు పూర్వ కార్యవర్గ సభ్యులు, ప్రజెంట్ కార్యవర్గ సభ్యులు పాల్గొని వీక్షకులకు మరియు ప్రజలకి మీడియా ముఖంగా సందేశాన్ని అందజేశారు. సో ఎయిడ్స్ యొక్క వ్యాప్తి గురించి, HIV అనే ఇన్ఫెక్షన్ ఎలా సోకుతుంది, అది ఎయిడ్స్కి ఎలా
ప్రబలుతుంది, దాని యొక్క ఎట్లా నివారించాలా, వచ్చిన వాళ్ళకి చికిత్సా విధానాలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, వాళ్ళను ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులని మనం చులకన భావంతో చూడకుండా వాళ్ళకు ట్రీట్మెంట్కి ఏ విధంగా సపోర్ట్ చేసి వాళ్ళను సొసైటీలో నార్మల్గా చూడాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాటు చేయడానికి ఈరోజు ఎందుకంటే డిసెంబర్ 1ని ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ అవేర్నెస్ దినోత్సవంగా WHO వరల్డ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దాని ఉద్దేశం ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ IMA నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎయిడ్స్ రాకుండా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు చికిత్స తీసుకోవాలనుకున్న వాళ్ళకు గవర్నమెంట్ తరఫున యాంటీ రెట్రోవైరల్ థెరపీ ART అనే ఒక ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. దానివల్ల ఇంతకుముందు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు 2 నుంచి 5 సంవత్సరాల్లో తీవ్రమైపోయి చనిపోయే వాళ్ళు ఇప్పుడు మోర్ దాన్ 10 years అంటే 10 సంవత్సరాలకు మించి కూడా ఆరోగ్యంగా బతకగలుగుతున్నారు. ఈ చికిత్సా విధానాలు అందుబాటులో ఉంచుకోవాలా. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా వాళ్ళ బాధ్యత ప్రకారంగా జబ్బు వచ్చినప్పుడు తొందరగా చికిత్స తీసుకొని ఇంకొకరికి ప్రబలకుండా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వేరే వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. సో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ మీడియా ముఖంగా నేను తెలియదలుచుకున్నది ఏంటంటే దీని గురించి అవేర్నెస్ అంటే అవగాహన తెలుసుకోండి. HIV ఎట్లా వస్తుంది, ఎయిడ్స్ జబ్బుగా ఎలా మారుతుందని తెలుసుకొని నలుగురికి దీనికి గురించి చెప్పండి. ఎయిడ్స్ అనేది ఒక మాట్లాడితే మనం భయపడకుండా అయ్యో ఎయిడ్స్ గురించి మాట్లాడితే నాకు ఎయిడ్స్ ఉందా అని అనుకుంటారేమో అని బాధపడకుండా ఆలోచనని తీసేసి నలుగురికి దాని గురించి హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.